నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మార్కెటింగ్ శాఖ ఏడీతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడా ప్లాస్టిక్ వాడకూడదని, రోడ్లపై చెత్త వేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని దేవాలయాల వద్ద పువ్వులు, పళ్ళు, ఇతర వ్యర్థ పదార్థాలు వంటి వేస్ట్ ఎక్కువగా ఉంటుందని, దానిని రీసైక్లింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. కూరగాయల మార్కెట్లు, హోటల్స్, షాపింగ్ కాంప్లెక్స్లు, రెసిడెన్సీలు, హాస్పిటల్స్ వద్ద వచ్చే వ్యర్థ పదార్థాలను స్థానికంగానే కంపోస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి పరితపిస్తూ పార్టీలకు అతీతంగా అందరికీ మంచి స్నేహితుడిగా ఉండే కుముదవల్లి గ్రామ టీడీపీ అధ్యక్షులు సాగి మధుసూదన్ రాజు ఆకస్మిక మృతి తీవ్ర బాధాకరమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. శనివారం పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామంలోని సాగి మధుసూదన్ రాజు నివాసానికి వెళ్లి మధుసూదన్ రాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం మంత్రి వర్మ మాట్లాడుతూ, మధుసూదన్ రాజు మృతి తెలుగుదేశం పార్టీకే కాకుండా తనకు కూడా వ్యక్తిగతంగా తీరని లోటు అన్నారు. ఆయన తనకు దగ్గర బంధువని, కుముదవల్లి గ్రామాభివృద్ధికి పరితపించే మధుసూదన్ రాజు ఆకాంక్షల సాధనకు ఆయన మిత్రులు, గ్రామస్తులు కలిసి కృషి చేయాలని అన్నారు. ఏపీ ఐఐసీ చైర్మన్ మంతిన రామరాజు మాట్లాడుతూ, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఎంతగానో సహకరించిన మధుసూదన్ రాజు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం అన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో గ్రామ సర్పంచ్ భూపతిరాజు వంశీకృష్ణంరాజు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ, కలిదిండి పవన్, నీటి సంఘ ప్రాజెక్ట్ చైర్మన్ కునాదిరాజు మురళీరాజు, భూపతిరాజు రమేష్ రాజు, భూపతిరాజు శ్రీకృష్ణవర్మ, భూపతిరాజు రవికుమార్ రాజు, భూపతిరాజు నాగేంద్ర వర్మ, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు. పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాగి మధుసూదన్ రాజు మరణించడం తీవ్ర బాధాకరమైనటువంటి విషయం. వారికి నివాళులు అర్పించడానికి ఈరోజు నేను కుముదవల్లి గ్రామం రావడం జరిగింది. మధుసూదన్ రాజు చురుకైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, మంచి సేవాభావం కలిగినటువంటి వ్యక్తి, మంచి స్నేహితుడు, అందరికీ రాజకీయాలకు అతీతంగా చురుగ్గా పనిచేసేటువంటి వ్యక్తి. మధుసూదన్ రాజు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. తెలుగుదేశం పార్టీకే కాదు, మరి ఎన్నికల్లో పెద్ద ఎత్తున నా విజయాన్ని కాంక్షించి పనిచేసినటువంటి వ్యక్తి. రాజకీయ పరంగా, పార్టీ పరంగా కూడా కాకుండా నాకు చాలా దగ్గర బంధువు మధుసూదన్ రాజు. మా మేనత్త గారి, మా నాన్నగారికి వాళ్ళ అమ్మగారు వరుసకి సోదరి బగ్గేశ్వరం, దగ్గర బంధువు కూడా, నాకు మంచి ఆత్మీయుడు. ట్రాఫిక్ కు అడ్డుగా ఉంటున్నారు. అంతరాయం పేరుతో జిల్లాలో అనేక చోట్ల తోపుడు బండ్లపై చిరు వ్యాపారం చేసుకునే వ్యాపారులను, రోడ్ల పక్క ఉన్నటువంటి షాపులను అధికారులు వారికి ప్రత్యామ్నాయం చెప్పకుండా తొలగిస్తూ నిరాశ్రయులను చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వందలాది మంది చిరు వ్యాపారులు పూలు, పండ్లు, టిఫిన్లు, మాంసం, చేపలు, ఇతర నిత్యావసర వస్తువులను తోపుడు బండ్లపై అమ్ముకుంటూ స్వయం ఉపాధి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారికి వేరే ఆధారం లేక, ఉపాధి లేక దానిపైనే జీవనం సాగిస్తున్నారు. వారిని ట్రాఫిక్ అంతరాయమని, రోడ్ల పక్కనే షాపులు ఉన్నాయనే సాకు చూపి నిరాశ్రయుల్ని చేయడం ఎంత మాత్రం సబబు కాదు అన్నారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్కి అంతరాయంగా ఉంది. రోడ్ల పక్కనే షాపులు ఉన్నాయన్న పేరుతోటి
అధికారులు షాపులన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నారు. అలాగే వారందరినీ కూడా నిరాశ్రయుల్ని చేస్తూ ఉన్నారు. అయితే మేము ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులని కూడా మేము కోరేది, దీంట్లో పూలు అమ్ముకునేవారు, పండ్లు అమ్ముకునేవారు, అలాగే టిఫిన్లు వ్యాపారం చేసుకునేవారు, అలాగే మాంసం, చేపలు అమ్ముకునేవారు, ఇతర చిన్ని చిరు వ్యాపారులందరూ కూడా వందల సంఖ్యలో జిల్లాలో ఉన్నారు. ఏ రోజు వ్యాపారం ఆ రోజు చేసుకునే జీవనోపాధిని చేసుకుంటూ ఉన్నారు. వీరంతా కూడా స్వయం ఉపాధి చేసుకునేటువంటి పేదలు. అయితే మరి ట్రాఫిక్ అంతరాయం పేరుతోటి వీరిని తొలగిస్తున్నారు. అయితే జిల్లా అధికార యంత్రాంగాన్ని కానీ, ప్రభుత్వాన్ని కానీ, ప్రజాప్రతినిధులు కానీ మేము కోరేది ఏంటంటే, వీరికి ప్రత్యామ్నాయం చూపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. వీరికి అది ప్రభుత్వ స్థలమా, లేకపోతే ట్రాఫిక్ అంతరాయం లేకుండా వీరికి మరొక ప్లేస్లోనా, ఆ రకంగా అధికారులు అందరూ సమన్వయంతో పరిశీలించి వారు ఒకరిని తొలగించే ముందు వారికి జీవనోపాధి కోల్పోతారు. కాబట్టి ఆ జీవనోపాధిని కాపాడాలంటే ఏం చేయడం ద్వారా వారి జీవనోపాధి మనం నిలబెట్టవచ్చు అని చెప్పేసి కూడా అది పరిశీలించాలి. అత్తిలి మండలం మంచిలి జిల్లా పరిషత్ ఉన్నత వెళ్లే దారిలో గల రైల్వే అండర్ పాస్ వల్ల తాము ఇబ్బందులు పడుతున్నట్లు పాఠశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేయగా గ్రామ టీడీపీ నాయకుడు సిరగాని నాగేశ్వరరావు సమస్యను పరిష్కరించారు. అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద కాంక్రీట్ రోడ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడంతో జెడ్పీ హై స్కూల్ పిల్లలు, గ్రామ ప్రజలంతా కూడా సంతోషించి సిరగాని నాగేశ్వరరావుని అభినందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మంచిలి గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మన కూటమిలో ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో తీసుకెళ్తూ ఉన్నారు. మంచిల్లోనూ పిల్లలకి ఒక ప్యాడ్, ఒక పెన్ను, ఒక స్కేల్ ఇస్తే ఆ స్కూల్కి ఒక విద్యార్థులు మన ఒక కోరిక కోరారు. వారు ఏమన్నారంటే, అన్న మీరు మంచిలకి ఎంతో సేవ చేస్తున్నారు, మాకు యాక్చువల్గా మీరు ఈ పెన్ను, ప్యాడ్, ఈ స్కేల్ ఇచ్చి ఎగ్జామ్స్ రాయమని ఎంతో మాకు చక్కగా చెప్తున్నారు. కానీ ఈరోజు మేము వెళ్ళిపోతూ మేము పడుతున్న ఇబ్బంది మా వెనక వచ్చే విద్యార్థులు ఎవరు కూడా వీళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి మాత్రం మీరు ఒక హెల్ప్ చేయాలన్నా గ్రామ నాయకులుగా మీరు హెల్ప్ చేసి అదే విషయాన్ని మన ఆర్మీ రాధాకృష్ణ గారి దృష్టిలో పెట్టి మేము వర్షాకాలం వస్తుంటే కనుక మా యొక్క యూనిఫామ్ కానీ, మా యొక్క షూస్ కానీ తడిసిపోయి అవి కొద్దిగా ఇబ్బందికరంగా, అవి షూస్ కూడా మా కళ్ళతో తడిసిపోయి మేము రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నామన్నా. ఇటువంటి ఇబ్బంది నా తర్వాత వాళ్ళు 6వ తరగతి వాళ్ళు కానీ, 7వ తరగతి వాళ్ళు కానీ, 8వ తరగతి వాళ్ళు కానీ, 9వ తరగతి వాళ్ళు కానీ, నెక్స్ట్ వచ్చే మా 10వ తరగతి వాళ్ళు కానీ ఎవరు ఇబ్బంది పడకుండా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని అడిగారు. మన శాసనసభ్యులు శ్రీ ఆర్మీ రాధాకృష్ణ గారు ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని మంచిలి రైల్వే అండర్ పాసు స్టూడెంట్స్కి, గ్రామస్తులకి అందరికీ ఇబ్బంది అవటం వల్ల, వర్షాకాలం వస్తే మరీ ఇబ్బందికరంగా ఉండటం వల్ల అనేక ఇబ్బందులు మేము గత కొద్ది కాలం నుంచి పడుతూ ఉన్నాము. అలాగే దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని ఈ అండర్ పాస్లో వాళ్ళ యొక్క ఇబ్బందిని తొలగించడం కోసం ఈరోజు 2 అడుగులు వెడల్పు, 1 అడుగు హైటు, ఒక అడుగున్నర హైట్ తీసుకుని ఈ అండర్ పాస్ని నా సొంత డబ్బులతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా గ్రామస్తులందరూ కూడా నాకు చక్కగా సహకరించారు. మా గ్రామానికి, మా గ్రామ ప్రజలకి నేను ఎంతో రుణపడి ఉన్నానని తెలియజేసుకున్నాను. అత్తిలి రామన్నపేటలో గల శ్రీ ఐశ్వర్యదుర్గ అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు జరిపారు. దాత పోలిశెట్టి చంటి సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దాసరి నాగరాజు, భక్తులు పాల్గొన్నారు.
తిరుపతి సర్వీస్ తణుకు టౌన్లోని పాత బస్టాండ్, టౌన్ హాల్ కాంప్లెక్స్, నరేంద్ర సెంటర్, కేశవస్వామి టెంపుల్ సెంటర్, మహిళా కళాశాల, శర్మిష్ఠా సెంటర్, వై జంక్షన్ మీదుగా వెళ్ళింది. వై జంక్షన్ వరకు బస్సులో డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ ప్రయాణించి రూట్ ని పర్యవేక్షించారు. పాత బస్టాండ్ దగ్గర ఒక ప్రయాణికుడు, టౌన్ హాల్ కాంప్లెక్స్ లోని కరాచీ ట్రావెల్స్ దగ్గర ఒక ప్రయాణికులు ఎక్కి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని ఆర్టీసీకి అభినందనలు తెలిపారు. ఈ రోజు నుండి తణుకు డిపో, హైదరాబాద్ సర్వీసులు కూడా తణుకు పట్టణంలో నుండే వెళ్తాయని, ప్రయాణికులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని డిపో అభివృద్ధికి సహకరించాలని డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో గల వరాల వెంకటేశ్వర స్వామిని అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు వాడపల్లి శేఖరాచార్యులు ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష సేవ అర్చనలు జరిగాయి. భక్తులకు దేవాలయ కమిటీ సహకారంతో అన్నదానం జరిగింది. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, సూర్యతేజ ఆధ్వర్యంలో స్వామివారికి తోమాల సేవ, కర్పూర తిలకధారణ కార్యక్రమాలు, అర్చనలు జరిగాయి. స్వామివారిని విశేషంగా అలంకరించారు. శాలివాహనుడు తన తల్లి పేరుని గౌతమీపుత్ర శాతకర్ణిగా పిలువబడి శాలివాహన శకంగా పిలుస్తూ అఖండ భారతావన్ని ఏకరాజ్యంగా చేసి అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించారని, కుమ్మరి కులంలో పుట్టిన అందరూ సమానమే అని, అందరినీ ఏకతాటిపై తెచ్చి విక్రమార్కుడినే జయించి అఖండ భారత్కు పేరు తెచ్చి సాంప్రదాయం, సంస్కృతి కాపాడిన మహనీయుడు అని, గౌతమీపుత్ర శాతకర్ణి అని నర్సాపురం కుమ్మరి శాలివాహన సంఘ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు చుంచుల వెంకటేశ్వరరావు అన్నారు. తాతపూడి మారుతీరావు, వేళ్ల వెంకట సుబ్రహ్మణ్యం, బిరుదుకోట చింతన్న, ఇంటూరి శివప్రసాద్, గుణపల్లి శివప్రసాద్లు తణుకులో శాలివాహన చక్రవర్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శాలివాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జయంతి సందర్భంగా మా కుల బాంధవులు అటువంటి గౌతమి శాతకర్ణికి మేము జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ జయంతి ఉత్సవాలను కూడా మరి రాబోయే రోజుల్లో మల్లమాంబ జయంతి వల్లే శాలివాహన చక్రవర్తి జయంతి ఉత్సవాలు కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అందరూ కూడా మా శాలివాహన గౌతమీపుత్ర శాతకర్ణి శాలివాహన చక్రవర్తి మా కులబంధువుడైనటువంటి జయంతి ఉత్సవాలు పాల్గొన్నందుకు వారందరికీ కూడా మా తణుకు నియోజకవర్గ శాలివాహన సంఘం తరఫున మేము అభినందనలు తెలియజేస్తూ ఈ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మాకెంతో ఆనందదాయకంగా ఉందని. కార్మిక హక్కుల సాధనకు, వారి అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన గొప్ప కార్మికోద్యమ నేత కలిదిండి భీమరాజు ఆశయ సాధనకు కృషి చేయాలని ఏఐటియుసి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావు కోరారు. కార్మికోద్యమ నేత కలిదిండి భీమరాజు 8వ వర్ధంతి సందర్భంగా శనివారం తణుకు అక్కమాంబ టెక్స్టైల్స్ కార్మిక సంఘ కార్యాలయం వద్ద భీమరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ 5 దశాబ్దాలకు ముందే ఎలాంటి హక్కులు లేకుండా కనీస వేతనాలకు సైతం నోచుకోని కార్మికులను సంఘటితపరిచి సంఘాలు నిర్మించి కార్మికోద్యమాలు, పోరాటాలు సాగించి కార్మికుల హక్కులను సాధించి వారికి ఎనలేని ఉనికి చేశారన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు ఏఐటియుసి ప్రథమ అధ్యక్షులుగా భీమరాజు పనిచేశారన్నారు. తణుకులో అక్కమాంబ టెక్స్టైల్స్, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్, రైస్ మిల్లు కార్మికులు, ఏపీ సీడ్స్, మోటార్ వర్కర్స్, సామిల్లు వర్కర్స్, రిక్షా కార్మికులు ఇంకా అనేక ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులను సమీకరించి కార్మిక సంఘాలను ఏర్పరిచి ఎన్నో కార్మికోద్యమాలు, పోరాటాలు నిర్వహించి కార్మికులకు హక్కులు, కనీస వేతనాలు సాధించారన్నారు. నీతి నిజాయితీతో యాజమాన్యాలతో రాజీ లేని పోరాటం సాగించి కార్మిక అభ్యున్నతి ధ్యేయంగా పనిచేశారని నివాళులర్పించారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ అక్కమాంబ టెక్స్టైల్ కార్యదర్శి వి అనంత విక్రమరావు, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ ఉపాధ్యక్షుడు సుంకవల్లి శ్రీరామారావు, దేవపెద్దిరాజు, చిలుకూరి వెంకటేశ్వరరావు, గోపాలం, కడలి వెంకటేశ్వరరావు, నరసింహారావు, డి శ్రీనివాస్, మాణిక్యాలరావు, దాసరి మణికంఠ తదితరులు నివాళులర్పించారు. కార్మికోద్యమ నేత కామిరెడ్డి కలిదిండి భీమరాజు గారి 8వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దాదాపుగా 50 సంవత్సరాల కన్నా ముందే ఈ తణుకు ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళ కనీస వేతనాలకు నోచుకోకుండా
ఎలాంటి హక్కులకి నోచుకోకుండా కట్టుబానిసలుగా ఉన్నటువంటి అనేక మంది కార్మిక వర్గాన్ని సమీకరించి సంఘటితపరిచి చైతన్యవంతులు చేసి యూనియన్లు నిర్మించి వారి హక్కుల కోసం జీవితాంతం పోరాడినటువంటి గొప్ప కార్మికోద్యమ నాయకులు కలిదండి భీమరాజు గారు. ఆయన జీవితాంతం కూడా ఎంతో నీతి నిజాయితీగా కార్మిక వర్గం యొక్క అభ్యున్నతి కోసం అహర్నిశలో శ్రమించినటువంటి గొప్ప కార్మిక నేత. వాళ్ళ అక్మాంబా టెక్స్టైల్స్లో కానీ, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ కానీ, బ్యానర్ డెల్టా పేపర్ మిల్స్ కానీ, కడుకేరియా రైస్ మిల్లు వర్కర్స్కి సంబంధించి కానీ, ఇంకా అనేక ఫ్యాక్టరీ వర్కర్లకు సంబంధించిన కానీ, సామిల వర్కర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్స్, ఇట్లా అనేకమైనటువంటి ఫ్యాక్టరీల్లో రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ ఏకం చేసి వాళ్ళ యొక్క కనీస వేతనాలు సాధించే దానికోసం వాళ్ళకి యూనియన్లు పెట్టి వాళ్ళ చైతన్యవంతులు చేసి వాళ్ళ పోరాట మార్గం వైపు తీసుకెళ్లి అనేక హక్కులను సాధించి పెట్టినటువంటి గొప్ప కార్మికోద్యమ నాయకుడు భీమరాజు గారు. ఇన్ఛార్జ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎం సునీల్ కుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏలూరు సెక్రటరీ కె రత్న ప్రసాద్ తణుకు సబ్ జైలును ఆకస్మికంగా సందర్శించి అందులో ఉన్న రిమాండ్ ముద్దాయిలకు అందుతున్న ఆహార, వసతి, వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారిని కేసుల వివరాలు అడిగి న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్తోమత లేకపోతే వారి ఆర్థిక పరిస్థితిని పరిశీలించి మండల న్యాయ సేవల కమిటీ ద్వారా ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, తప్పు చేసి నేరమని తెలియదంటే చట్టం ఊరుకోదని, కష్టపడకుండా అక్రమంగా డబ్బు సంపాదించడం నేరమని, నేర ప్రవృత్తి మానుకోవాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసుకోవాలని తెలిపారు. న్యాయమూర్తులు చైర్మన్ 4వ అదనపు జిల్లా జడ్జి సత్యవతి, సీనియర్ సివిల్ జడ్జి కె కృష్ణ సత్యలత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సాయిరాం, పొతర్లంక బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపూడి కామేష్, బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు బార్ అసోసియేషన్ కు ఈ నెల 28వ తేదీన జరగనున్న ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీ ఏకగ్రీవంగా న్యాయవాది పోట్ల సురేష్ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న బార్ సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధిలో నా వంతు కృషి చేస్తాను అని తెలిపారు. రానున్న 10-15 రోజుల్లో రైతులకు సాగునీరు అందేలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని ఇరిగేషన్ అధికారులతో అత్యవసరంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి రామానాయుడు ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయం చేసుకుంటూ వాటర్ మేనేజ్మెంట్ చేసుకోవాలని నంద్యాల, ప్రకాశం, పల్నాడు, కోనసీమ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. సీజన్ ముగుస్తుండటంతో డిఈఈలు, ఈఈఈలు, ఎస్ఈ స్థాయి అధికారుల వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో గోదావరి డెల్టా, కర్నూలు, ఒంగోలు ఇరిగేషన్ సీఈలు హాజరయ్యారు. పాలకొల్లు మండలం తిర్లపూడి గ్రామానికి 85 లక్షల రూపాయలతో చిక్కాల తిళ్లపూడి రహదారి నిర్మాణం కొత్త రూపు సంతరించుకుంది. దీంతో గ్రామస్తులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి పెద్ద పెద్ద గోతులతో అధ్వానంగా మారి కనీసం ప్రజలు రాకపోకలు జరిపేందుకు కూడా అవస్థలను అనుభవిస్తున్నారు. ఈ గ్రామానికి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రహదారిని గురించి గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకుల దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. దీంతో ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చిన మంత్రి రామానాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్ నిర్మాణం చేపట్టే బాధ్యత నాదంటూ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా రోడ్డుకు 85 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడంతో నిర్మాణం పూర్తయింది. దీంతో గ్రామస్తులంతా రాజకీయ పార్టీలకు అతీతంగా మంత్రి రామానాయుడుకు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు. పాలకొల్లులోని ఎన్టీఆర్ టిడ్కో గృహాల పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వంలో 90% పూర్తయిన గృహాలను మిగిలిన 10% పనులకు సంబంధించి రూపాయి ఖర్చు గాని, అరబస్తా సిమెంట్ గాని పనిచేయలేదని వైసీపీ ప్రభుత్వం చెప్పారు. టీడీపీ నిర్మించిన ఇళ్లకు మాత్రం వైసీపీ రంగులు వేసుకుంది. పేదల ఇళ్లను 5,000 కోట్లకు తాకట్టు పెట్టి నిధులను దారి మళ్లించింది. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడారు. పేదవారి సొంతింటి కళ, మహిళల సొంతింటి కళ నెరవేర్చాలని ఆ రోజు 6,130 ఇళ్ళు మన పాలకొల్లులో మంజూరు చేసి ఆ రోజు 2019 ఎన్నికల సమయానికి 85-90% పూర్తయినటువంటి ఇళ్లను మరి వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏదైతే క్వారంటైన్ కేంద్రాలుగా మేము కట్నీళ్లను ఉపయోగించుకుంది కానీ ఆ ఇళ్లను ఆ పేదవాళ్ళకి, మహిళలకు ఇవ్వడానికి వాళ్ళకి మనసు రాలేనటువంటి పరిస్థితి. ఏదైతే ఆ 10%, 15% పూర్తి చేయడానికి
ముందుకు రాలేదు. కానీ మేము కట్టినటువంటి ఇళ్లకు రంగులు మాత్రం వేసుకున్నారు. అంటే రంగుల మీద పెట్టినటువంటి శ్రద్ధ కనీసం మిగిలినటువంటి పనులు పూర్తి చేయడం మీద పెట్టలేనటువంటి పరిస్థితి, దుస్థితి గత పాలనలో మనం చూసినటువంటి స్థితి. ఏదైతే 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో ఈ యొక్క టిట్కో ఇళ్లకు సంబంధించి ఒక్క అర్బస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి పని కానీ ఎక్కడ కూడా చేయనిటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షల ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు ఆ రకంగా మూలన పడినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఇళ్ళు కట్టి ఉన్నా కూడా పాపం ఆ పేదవారు అక్కడ నెల అద్దెలు కట్టుకుంటూ మగ్గుతున్నటువంటి పరిస్థితి. కోవిడ్ సమయంలో కూడా వాళ్ళు ఒక్కటే మమ్మల్ని అడిగారు, పనులు లేవు, పస్తులు ఉంటూ ఉన్నాం, కనీసం మా ఇల్లు మాకు ఇస్తే అందులో పడి ఉంటామని కోవిడ్ టైంలో కూడా ఆ మహిళలు వేడుకున్నా కూడా ప్రభుత్వానికి కనికరం చూపినటువంటి పరిస్థితి. మరి ఎంత అన్యాయం అని అంటే పనులు చేయకపోయారు, పూర్తి చేయకపోతే పూర్తి చేయలేకపోయారు. మహిళలకి ఇవ్వాలనేటువంటి ఏదైతే మనసు రాకపోయింది. ఎంత అన్యాయం చేశారని అంటే మేము కట్టినటువంటి ఇళ్లకు మరి వైసీపీ ప్రభుత్వం ఒక్కొక్క ఇంటి మీద 3,60,000 బ్యాంకుల నుంచి బలవంతంగా వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి అప్పు తెచ్చి ఈరోజు 5 లక్షలు 7 లక్షలు వాళ్ళని రుణగ్రస్తులు చేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కట్టినటువంటి ఇల్లు మీద 5,000 కోట్ల రూపాయలు మరి వేళ తాకట్టు పెట్టి మరి ఆ యొక్క అప్పు తెచ్చుకున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం. పేదలు మహిళల మీద ఇల్లు మీద తెచ్చుకున్నటువంటి అప్పు కనీసం వాళ్ళు బ్యాలెన్స్ ఖర్చు పెట్టారు. ఆ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించేశాడని అంటే ఇంకా ఎంత దుర్మార్గంగా ఈ టిట్కో ఇల్లు లబ్ధిదారుల మీద జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉందో అదే ఒక పెద్ద ఉదాహరణ. పాలకొల్లులో గత టీడీపీ ప్రభుత్వంలో 2.50 కోట్లతో సుందరవనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనాన్ని కూటమి నాయకులతో కలిసి మంత్రి రామానాయుడు పరిశీలించారు. గతంలో నిర్మాణం జరిగిన పనులు సైతం వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసానికి గురయ్యాయి. కనీసం రంగులు కూడా వేయలేకపోయారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో చర్చ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఆ రోజు 2,50,00,000 రూపాయలు నిధులు సమీకరించి ఎస్సీ సప్లాన్ నిధులు మరి పెద్ద ఎత్తున మన జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక తలమానికంగా ఉండేటువంటి విధంగా ఆ రోజు శ్రమించి ప్రతి వారం కూడా సమీక్షలు చేసి వర్క్స్ అన్నింటినీ కూడా మేమే స్వయంగా పర్యవేక్షణ చేసి అత్యంత సుందరంగా మంచి డిజైన్స్తో అంబేద్కర్ భవనం మన పాలకొల్లులో మనం నిర్మాణం చేస్తాం. ఈ అంబేద్కర్ భవన్ అనేది 30 సంవత్సరాల కళ. ఎందుకంటే నేను చిన్నప్పుడు బీఆర్ఎం హై స్కూల్లో చదువుకోవడానికి సైకిల్ మీద వెళ్ళేటప్పుడు కూడా ఏదైతే మొండి ఫెల్లర్స్ మాత్రమే వేసి వదిలేసినటువంటి పరిస్థితి. నేను అనుకునేవాడిని ప్రతి నాయకుడు కూడా దళితుల ఉద్ధరణ కోసం పనిచేస్తాం, సంక్షేమానికి అభివృద్ధి పనిచేస్తామని స్పీచ్లు ఇస్తారు, కానీ స్వయంగా అంబేద్కర్ భవనే నిర్మాణం చేయలేకపోతున్నారు ఏంటని నేను చదువుకున్న రోజుల్లో అనుకునేవాడిని. మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఏదైతే ఆ పునాదులు కూడా పనిచేయవు, ఇవన్నీ కూడా తుప్పుపట్టినాయి అంటే మొత్తం పునాదులతో సహా తీసేసి అప్పుడు నన్ను కొంతమంది కూడా అడిగారు, మరి పునాదులతో సహా తొలగించేస్తున్నారు, రేపొద్దున మళ్ళీ మీరు కట్టకపోతే మరి ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ కానీ వాళ్ళందరితో మళ్ళీ మీకు ఇబ్బంది ఉంటుంది అంబేద్కర్ భవన్ అని అంటే నేను చెప్పి ఆ రోజు ఒకవేళ ప్రభుత్వం నిధులు రాకపోతే నా సొంత నిధులు పెట్టైనా సరే నేను కడతానని చెప్పి ఆ పునాదుల్ని తొలగించాం. అన్న మాట ప్రకారమే ప్రభుత్వం నుంచే నిధులు తెచ్చి మరి ఈరోజు సుందరంగా మేము నిర్మాణం చేస్తాం ఆ రోజు 2019లో. ఈ వార్తలకు స్వల్ప విరామం.